ధర్మము ప్రాముఖ్యత ఈ విషయం మీద మాట్లాడవలసింది అన్నారు. ధనము అన్న మాటకి అర్థాన్ని నేను ప్రత్యేకంగా వివరించి చెప్పవలసినటువంటి అవసరం లేదు. ధనము యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తూ ఒక మాట అంటారు, వేదమూలమిదం బ్రాహ్మం, భార్యామూలమిదం గృహం, కృషిమూలమిదం ధాన్యం, ధనమూలమిదం జగత్. నాలుగింటిని చెప్తూ ప్రధానమైనటువంటి నాలుగింటిని స్పృశించారు. అసలు ఈ లోకమంతా కూడా మనుష్య జన్మ యొక్క సార్థకతని పొందడానికి అవసరమైనటువంటి దిక్కుని సూచించగలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. ఆయన శాస్త్రాన్ని అధ్యయనం చేసి లోకానికంతటికీ కూడా మనుష్య జన్మని సార్థకత చేసుకోవలసినటువంటి అవసరాన్ని శాస్త్రాన్నే ప్రమాణంగా చెప్తూ ఉంటాడు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. కాబట్టి ఆ బ్రాహ్మణుని యొక్క జన్మ సార్థక్యము దీని మీద ఆధారపడుతుంది. అంటే వేదమూలమిదం బ్రాహ్మం, వేదమును సమగ్రముగా తెలుసుకుని వేదము యొక్క ప్రమాణమును ప్రధానముగా స్వీకరించి మాట్లాడగలిగినటువంటి స్థితప్రజ్ఞుడైన వాడెవరున్నాడో ఆయన. కాబట్టి బ్రాహ్మణుని యొక్క జీవితానికి వేదము ఆధారము. అలాగే భార్యామూలమిదం గృహం. అసలు మనం ఆశ్రమం మారుతాం, బ్రహ్మచర్యంలోంచి గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు అంటారు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు అంటే ఒక ఇల్లు మారడం కాదు, భార్యని స్వీకరించడం. భార్య అంటే పత్ని, యజ్ఞం చెయ్యడానికి అధికారము కలిగినటువంటి స్త్రీ, పక్కన కూర్చోడానికి అధికారమును పొంది ఉంటుంది. అటువంటి పత్ని ధర్మపత్ని. ధర్మపత్నిని స్వీకరించిన ఆశ్రమం కాబట్టి ఆ ఆశ్రమంలో ఎవరు ప్రధానము అంటే భార్యయే. భార్య లేనినాడు దానికి ఇల్లన్న పేరే లేదు. అసలు యథార్థమునకు పురుషుని యొక్క సమస్త ఐశ్వర్యం ఎవరిది అంటే భార్యదే. భార్యది ఆయన దానం చేస్తున్నాడు తప్ప ఆయనది అని వేరుగా ఉండదు. 3 ముళ్ళు వెయ్యగానే ఐశ్వర్యం అంతా ఆవిడికే చెందుతుంది శాస్త్రంలో. అందుకే పురుషుడు పెళ్లిపీటల మీదకి నడిచొస్తాడు. కానీ ఆడపిల్లను అలా తీసుకురారు. పద్మం ఒక లక్ష్మీదేవిని తీసుకొచ్చినట్టే పద్మంలో కూర్చోబెట్టి మేనమామలు తీసుకొస్తారు పెళ్లిపీటల మీదకి. కాబట్టి ఆశ్రమం మారినప్పుడు వేదాన్ని ప్రమాణంగా మనం మాట్లాడవలసి వస్తే ఐశ్వర్యమంతా ఆమెకే చెందుతుంది. కాబట్టి భార్యామూలమిదం గృహం. ఆ భార్య లేనినాడు ఆ ఇంట్లో ఉన్న ఇంటికి అందము లేదు. అసలు ఆ ఇంటిని ఇల్లని పిలవరు. పురుషుని యొక్క శాంతి స్థానము భార్యయే. పురుషుని యొక్క పితృరుణం తీరడానికి, సంతానములు కలడానికి కారణమైనటువంటి ధర్మక్షేత్రము భార్యయే. దేవతారుణం తీరడానికి ఒక యజ్ఞం చెయ్యాలి అంటే ఆమె పక్కన ఉండాలి పత్ని. కడుపున పుట్టిన ఆడపిల్లని కన్యాదానం చెయ్యాలన్నా పక్కన భార్య ఉండాలి. ఆమె లేనినాడు పురుషునికి అసలు అధికారము లేదు, ఏ పుణ్యకార్యమును చెయ్యకూడదు. కాబట్టి భార్యామూలమిదం గృహం, కృషిమూలమిదం ధాన్యం. ఎక్కడైనా 4 తిండి గింజలు దొరకాలి అంటే కృషిమూలమిదం ధాన్యం. వ్యవసాయము ప్రధానమై ఉంటుంది. భూమిని దున్ని విత్తులు వేసి ఆ పెరిగినటువంటి సస్యములను రక్షించి చీడాపీడా పట్టకుండా చూసి సరి అయిన కాలమునందు కోత కోసి గింజ దులిపి బస్తాకెత్తి నిల్వ చేసి 10 మందికి సమాజంలో అందించడానికి సిద్ధపడినటువంటి ఆరుగాలం కష్టపడేటటువంటి వ్యవసాయదారుడు ఉంటే తప్ప అసలు సాధ్యమే కాదు ఆ అన్నం దొరకడం అన్నది. కాబట్టి కృషిమూలమిదం ధాన్యం. ఇక ధనమూలమిదం జగత్. జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్. వచ్చిపోయేదంతా జగత్తే. ప్రపంచంలో వచ్చిపోయేది అంటే ఈ మాంసనేత్రమునకు కనపడేవి ఏ ఉన్నాయో వాటన్నిటినీ జగత్ అంటారు. మాంసనేత్రము చేత మీకు ఏదైనా కనపడింది అంటే అది వచ్చి వెళ్ళిపోయేది అని గుర్తు. దానికి ఒక పుట్టిన తేదీ ఉంటుంది కాబట్టి అది వెళ్ళిపోయే తేదీ కూడా ఉంటుంది. జనన మరణ చట్టమునకు ఇమిడిపోయేటటువంటి సమస్త ప్రపంచాన్ని కలిపి జగత్ అని పిలుస్తారు. కాబట్టి ధనమూలమిదం జగత్. ఆ జగత్తంతా దేని మీద ఆధారపడి ఉన్నది? ధనముపై ఆధారపడి ఉన్నది. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ధనమనేటటువంటి దాన్ని సంపాదించకూడదని కానీ, ధనాన్ని ద్వేషించండి కానీ, అసలు ధనం జోలికి వెళ్ళకూడదని కానీ, ధనాన్ని కూడపెట్టవద్దని కానీ ఏ శాస్త్రము చెప్పలేదు, వేదం కూడా చెప్పలేదు. ధనమును ఆర్జించవలసిందే అని శాస్త్రాలు నొక్కి మాట్లాడాయి.
ధనాన్ని సంపాదించకపోతే ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితి ఏర్పడుతుందో కూడా చెప్తూ మాతా నిందతి నాభినందతి పిత భ్రాతా న సంభాషతే భృత్య కుప్యతి ననుగచ్చతి సుత భార్యాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాహ అన్నారు. మాత నిందతి, అమ్మ తిట్టదు, అమ్మ ఎప్పుడూ ఆశీర్వచనమే చేస్తుంది. అమ్మ నోటి వెంట ఏదైనా ఒకవేళ నిందావాక్యం వచ్చినా అది తాటాకమంట. అటువంటి అమ్మ ఒక వయస్సు వచ్చిన తరువాత పిల్లవాడు సంపాదించకపోతే నిందిస్తుంది. మాతా నిందతి నాభినందతి పిత, తండ్రి సంతోషంగా భుజం మీద చెయ్యేసి ఒరే నాయన అక్కరకొచ్చావురా అనడు. నాభినందతి పిత భ్రాతాన సంభాషతే, తోడ పుట్టినటువంటి వాళ్ళు మాట్లాడరు. వీడికి ఒక్క పైసా అర్జం లేదు, ఎప్పుడు ఇలా మా మీద ఆధారపడి ఉంటాడంటారు. భ్రాతాన సంభాషతే భృత్య కుప్యతి, సేవకుడు పిలిస్తే పలకడు. ఊరుకోవయా రూపాయి ఇవ్వలేవు కానీ అన్నిటికీ పనులు మాత్రం చెప్తావు, జీతం ఇచ్చేది మీ అన్నదమ్ములను, నువ్వేమో పనులు చెప్తావు అంటారు. భృత్య కుప్యతి నానుగచ్చతి సుత, తండ్రి ఇంటికి వచ్చినప్పుడు కొడుకు ఎదురొచ్చి చెంబుతో నీళ్లు తెచ్చి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అనడం. ఏమి నాన్నగారు చదివిస్తాడా, ఏమన్నా నా ఓ పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బు ఇవ్వగలడా, ఆయన దగ్గరే ఏమీ లేదు అని కొడుకు కూడా గౌరవించాడు. కాబట్టి నానుగచ్చతి సుత కాంతాపి నాలింగతే, భార్య కూడా ప్రియమార కోగలించుకోదు. కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయా న కురుతే సల్లాపమాత్రం సుహృత్. ఆయన చాలా మంచి స్నేహితుడు, చాలా ఉదారమైన బుద్ధి ఉన్నవాడు, సంస్కారవంతమైనటువంటి మనసున్నవాడు. కానీ ఈ 5 పైసలు సముపార్జన లేనటువంటి వ్యక్తి కనపడితే ఎక్కడ మనని పలకరిస్తాడో, ఎక్కడ డబ్బు అడుగుతాడోనని చెప్పి నకురుతే సల్లాపం అంటే ఏమై బాగున్నావా అని కూడా అండవు, ఈ పక్క సందులోంచి వెళ్ళిపోతాడు. నకురుతే సల్లాప మాత్రం సుహృత్, అతనేం చెడ్డవాడు కాడు, సుహృత్ మంచివాడు. కానీ ఎన్నాళ్ళు భరిస్తాడు ఈ రూపాయి సంపాదన లేనివాడిని కనపడ్డప్పుడల్లా అడుగుతుంటే. కాబట్టి నకురుతే సల్లాప మాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే, ఓ సఖే స్నేహితుడా ఈ మాట గుర్తుపెట్టుకో, డబ్బు సంపాదించద్దని చెప్పట్లేదు, కానీ నైతికమర్ధమార్జన శృణు సఖే, నీతి తప్పకుండా సంపాదించడం జీవితంలో అలవాటు చేసుకో. నీతికే ఇంకొక మాట ధర్మము, నీతి తప్పకుండా సంపాదించు. తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాహ, నువ్వు ధర్మం తప్పకుండా సంపాదించినటువంటి ద్రవ్యం ఏదున్నదో దాని వలన సమస్తము నీకు వశపడుతుంది, నీకు చేతిలోకి అనుభవైక వేద్యం అవుతుంది. అలా కానినాడు అది పరమ ప్రమాదకరమై ఎప్పుడు కాలుద్దామా అని ఎదురు చూస్తూ కూర్చుని ఉంటుంది. కాబట్టి నీతి తప్పి మాత్రం ఎన్నడూ సంపాదించవద్దు అని శాస్త్రకారుని యొక్క ప్రతిపాదన. మీరు చూడండి, ధనం అనేటటువంటి మాట సమస్త జీవకోటి యందు ఒక్క మనుష్యునకు మాత్రమే అన్వయం. అసలు 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవులకు ధనమన్న మాటతో సంబంధం లేదు. ఇవన్నీ కూడా పరమేశ్వరుడు, వాటి కర్తృత్వం చాలా తక్కువ, వాటికి పాపము లేదు పుణ్యము లేదు, వాటికి ఏవవసరమో చూశాడు, అవన్నీ దాని శరీరంలో పెట్టేశాడు. ఒక గేదె ఉందనుకోండి, అది తనని తాను రక్షించుకోవాలి. పరమేశ్వరుడు దానికి తుపాకీ, దాంట్లోకి గుళ్ళు అవి లోడ్ చేసుకోవడం, కాల్చడం అవన్నీ ఏం పెట్టలేదు. 2 కొమ్ములు పెట్టాడు. నీ జోలికి ఎవరైనా వస్తే ఆ కొమ్ములతో కుమ్ము అన్నాడంతే. ఒక పులి, దానికి చాలా వాడి అయినటువంటి గోళ్ళు పెట్టాడు. నీ జోలికి ఎవరైనా వస్తే ఈ గోళ్లతో చీల్చి. ఒక ఏనుగు, ఒక తొండం పెట్టాడు. నీ జోలికి వస్తే విసిరి. దానికి కావలసిన రక్షణ దానికి కల్పించాడు. ఒక గొర్రె, దానికి ఒంటి నిండా ఉన్ని పెరిగి చలి నుంచి రక్షించుకోవడానికి కావలసినటువంటి అవకాశం ఇచ్చాడు. ఓ పక్షి, 2 రెక్కలు ఇచ్చి నువ్వు ఆకాశంలో ఎగురు, కింద ఉన్న కోడి పిల్లని తన్నుకుపోయి నువ్వు తింటూ ఉండు, దానికి ఓ శక్తిని ఇచ్చాడు ఆ పైనుంచి కంటితో చూడడానికి.
ఒక్క మనుష్యునికి మాత్రం పరమేశ్వరుడు ఈ శక్తులు ఏవీ ఇవ్వలేదు. తనని తాను రక్షించుకోవడానికి ప్రత్యేకమైన సాధనాన్ని ఈశ్వరుడు కల్పించలేదు. ఒకే ఒక్కటి కారణం, ఆయన మనుష్యుడన్నవాడికి అన్ని జీవుల కన్నా గొప్పదైన ఒకటి ఇచ్చాడు. అందుకని నీకు ఇవేవి ఇవ్వను అన్నాడు. ఆయన ఇచ్చింది ఏది అంటే బుద్ధి అన్నదాన్ని ఇచ్చాడు. బుద్ధి ఇచ్చాను కనుక దీనిని ఆధారం చేసుకుని నువ్వు నేను ఏ ఏ జీవులకు ఏవేవి గొప్పవిచ్చానో అవన్నీ నువ్వు అనుభవించేస్తావు. నీకు ఆ శక్తి ఉంది ఇప్పుడు బుద్ధి వలన అన్నాడు. అందుకే నీటిలో ఉండవలసిన చేపలా ఓడలో నీటిలో పెడతాడు, గాలిలో ఉండవలసిన పక్షిలా విమానం ఎక్కి ఆకాశంలో పెడతాడు, భూమి మీద గుర్రం పరిగెత్తడానికి అవకాశం ఇచ్చాడు ఈశ్వరుడు, వీడు వేగంగా కారులో పెడతాడు. దానికి కొమ్ములు ఇస్తే ఈయన తనని తాను రక్షించుకోవడానికి ఓ కత్తినో ఓ త్రిశూలాన్నో పట్టుకునేటటువంటి శక్తిని పొందుతాడు, మల్ల యుద్ధం నేర్చుకుంటాడు. గొర్రె ఉన్నినంతటినీ తీసుకొచ్చి తను మంచి చలి నుంచి రక్షించుకోవడానికి యోగ్యమైన ఉన్ని దుస్తులు కుట్టుకుని వేసుకు తిరుగుతాడు. ఎక్కడెక్కడ ప్రపంచంలో పరమేశ్వరుడు ఏ ప్రాణికి ఒక ప్రత్యేక విభూతిని కల్పించాడో ఆ విభూతులనన్నిటినీ కూడా తనవిగా వాడుకునేటటువంటి సమర్థత బుద్ధి వలన మనుష్య ప్రాణికి కలిగింది. మనుష్య ప్రాణి మాత్రమే ధనమన్నదాన్ని కూడా సృష్టించాడు. మీరు బాగా గమనించండి, ధనము ఈశ్వరుని యొక్క సృష్టిలోని పదార్థము కాదు. ఈశ్వరుడు ధనాన్ని సృష్టించలేదు. ఆయనకి ధనానికి సంబంధం లేదు. చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలో ధనమన్న మాట లేదు. ప్రపంచంలో ఎప్పుడైనా ఈశ్వర సృష్టి అయితే అది ఎక్కడైనా అందుకే పనికొస్తుంది, ఒకలాగే పనికొస్తుంది. ఓ జామకాయ అనుకోండి, అమెరికాలోనైనా జామకాయ, ఇండియాలోనైనా జామకాయ. కానీ అమెరికాలో డాలర్ ఇండియాలో పనికి రాకపోవడం, ఇండియాలో రూపాయి అమెరికాలో పనికి రాకపోవడం ఈశ్వర సృష్టిలోది కాదు. అది మనుష్యుడు సృష్టించుకున్నాడు ధనాన్ని. అందుకే ఎవరో పెద్ద ఆయన ఓ మాట అన్నాడు, పోవర్టీ స్టార్టెడ్ ఓన్లీ విత్ ఎ రూపీ అన్నాడు. అసలు దరిద్రం అన్న మాట ఎప్పుడు ప్రారంభమైందంటే రూపాయితోటే ప్రారంభమైంది. అది ఒకసారి ప్రారంభమైన తర్వాత మనుష్యుని యొక్క తృష్ణ దాని యందు నిలబడిపోయింది. ఆ తృష్ణ అన్న మాట అన్వయం కానంతసేపు ద్రవ్య సముపార్జనమునందు దోషము లేదు. అయితే మరి మనుష్యునకు ధనమన్నది ఈశ్వరుడు సృష్టించకపోతే మరి ఏ మాటగా అది అన్వయం అవుతుంది అంటే శాస్త్రంలో దాన్ని అర్థము అని పిలిచారు. అందుకే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అంటారు. అర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే సమస్తమైనటువంటి భోగములను అనుభవించడానికి కావలసినటువంటి వస్తు సామాగ్రిని కలిగి ఉండాలనేటటువంటి పూనిక, దానికి అర్థము అని పేరు. భోగం అనుభవించడానికి ఏవి కావాలో అటువంటివన్నీ చేకూర్చుకోవడాన్ని, ఆ భోగాన్ని అనుభవించడానికి కావలసిన వస్తు సామాగ్రిని అంతటినీ కలిపి ఆ రాశిని అర్థము అని పిలుస్తారు. నేను మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఈ భోగము ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకు ఉంటుంది. అందరి భోగము ఒక్కలా ఉండదు. మీరు చూడండి, ఒక్కొక్కడు ఉంటాడు, ఒక తాటాకు పాక భోగం, ఒకడికి రోడ్డు పక్కన పడుకోవడమే భోగం, ఆయన స్థాయి అంతవరకే ఉంటుంది. వేరొకడికి చాలా బయట ఎండగా ఉంటే లోపల చల్లగా ఉంటుంది, బయట చల్లగా ఉంటే ఆ బయట వేడిగా, బయట చల్లగా ఉంటే ఆయన లోపల వేడిగా ఉండేటట్టు చేసుకోగలడు. ఆయన ఎప్పుడూ కూడా తన మనసు ఏది బాగుంటుందంటుందో అటువంటి దాన్ని ప్రకృతికి విరుద్ధంగా కూడా తయారు చేసుకుని అనుభవించగలిగినటువంటి భోగములను ఏర్పాటు చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని మనుష్య ప్రాణి ఒక్కడే చేస్తాడు. ఇది ఏర్పాటులో వచ్చినటువంటి క్రమమే ధనము. ఈ ధనము వలన ఏమవుతుంది అంటే దాని మీద సరి అయినటువంటి స్పష్టత, దాని గురించి ఒక అవగాహన లేనినాడు మనుష్య ప్రాణి దేనికి లొంగిపోతాడు అంటే తృష్ణకి లొంగిపోతాడు. తృష్ణ అన్న మాటకు అర్థం ఏంటంటే దానికి అంతేం ఉండదు. ఇంకా తృష్ణ అంటే కోరిక. మామూలు కోరికని తృష్ణ అనరు. తృష్ణ అని ఎప్పుడు పిలుస్తారంటే దాని వెంట పరిగెత్తడం ప్రారంభం అవుతుంది. ఇంకా మృగతృష్ణ అంటుంటారు. మృగతృష్ణ అంటే ఎక్కడో నీళ్లున్నట్లు కనపడుతుంది, పరిగెడుతూ ఉంటుంది ఆ జంతువు.
మళ్ళీ అక్కడెక్కడో దూరంగా నీడ కనపడుతుంది. ఆ నీడ చూసి మళ్ళీ అది చెరువు అనుకుంటుంది, మళ్ళీ పరిగెడుతుంది. పరిగెత్తి 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 నీళ్లు దొరక్క ఆఖరికి ఆ ప్రాణి దాహంతో శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. మృగతృష్ణ, మృగమును దాహమును పొంది ఉన్నటువంటి మృగానికి నీటికయ్యలా కనపడి పరిగెత్తించి 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 చంపేదేదో దానికి మృగతృష్ణ అని పేరు. తృష్ణ అంటే చులకన చేసి పరిగెత్తిస్తుంది. ఇంకా తన మీద తనకి నియంత్రణ ఉండదు, నియంత్రణ కోల్పోతాడు. కోల్పోయి జీవితంలో అత్యంత ప్రధానమైనది ఏది? డబ్బు సంపాదించడమే. ఇక ఆ డబ్బు సంపాదించడము అన్న మాట వచ్చేటప్పటికి దాని పక్కనే నీడ ఒకటి ఏర్పడుతుంది, కామము. కామమే భోగమునకు కారణము. కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైన హేయమైన కామంగా స్వీకరించకూడదు. కామము అంటే కోరిక. తృష్ణ పొంది ద్రవ్యార్జనము వైపుకి ఎవడు పరిగెత్తాడో వాడు గడ్డి పరక కన్నా చులకన అయిపోతాడు. ఎవరికి? తృష్ణకి. అది అలా వశం చేసుకుంటుంది మనిషిని. ఆ తృష్ణకి ఈ వ్యక్తి ఒక గడ్డి పరక లాంటి వాడిది, తిప్పుతుంది. ఇంకా ఆయనకి ఆలోచించుకునే అవకాశం ఏమి ఉండదు. ఆయనకి ఇంకా తన బుద్ధిని ప్రయోగించుకునేటటువంటి లక్షణం ఉండదు. యుక్తాయుక్త విచక్షణ ఉండదు. పరిగెడుతూ ఉంటాడు, తీసుకొస్తూ ఉంటాడు, పరిగెడుతూ ఉంటాడు, తీసుకొస్తూ ఉంటాడు. ఎలా తీసుకొస్తున్నానన్న దాంతో ఏమి సంబంధం ఉండదు. ఎంత తీసుకొస్తున్నానన్న దాంతోటే సంబంధం. ఎలా తీసుకొస్తున్నాను అన్నది ఆలోచించాడనుకోండి, ధర్మం వైపు గొరిగిపోయాడని గుర్తు. ఎంత తీసుకొస్తున్నానని ఆలోచించాడనుకోండి, ధర్మంతో తెగిపోయాడని గుర్తు. ధర్మంతో ఒకసారి తెగిపోయి తృష్ణకి కాని వశుడైపోయాడా, ఉత్తర క్షణంలో పక్కన పెరిగేది ఏది అంటే కామము. డబ్బు అనేటటువంటిది ఉత్తినే కూర్చోదు. వెళ్ళి తీసుకొచ్చేసి కుప్పల కుప్పల కింద పెట్టడం అలవాటైందనుకోండి, అది ఎంత దూరం పోతుందంటే చలువరాతి మేడల దగ్గర నుంచి, నేను ఎందుకనాలి, మీరు తెల్లవారులేస్తే పేపర్లలో చూసేవన్నీ అవే, టీవీల్లో వినేవన్నీ అవే. ఎంత దూరం పోతుందంటే ఎంతంత గొప్ప గొప్పవైనా సరే తనవిగా కలిగి ఉండాలనేటటువంటి కోరికకి వెళ్ళిపోతుంది. ఆఖరికి ఓ టిక్కెట్టు కొనుక్కుని విమానం ఎక్కడం కాదు, తన సొంత హెలికాప్టర్లు, తన సొంత విమానాలు, తన సొంత ఎయిర్పోర్ట్ దాకా కూడా వెళ్ళిపోతాడు. ఆ తృష్ణకి హద్దే ఉంది. ఇంకా అది కామము. పక్కన అనుభవించాలనేటటువంటి కోరిక ప్రబలిపోతుంది. ఈ అనుభవం ఎక్కడ వరకు వెడుతుంది అంటే, అనుభవించాలన్న కోరిక తనకి ఏ రంగంలోకి దేనికి సంబంధించినదైనా దాన్ని అందుకునే ప్రయత్నం చేసి తనదిగా అనుభవిస్తూ ఉంటాడు. శాస్త్రంలో దాన్ని ఏమన్నారంటే, అగ్నిహోత్రమునందు నేతిని పోసి ఆర్పుటకు ప్రయత్నించుట. ఓ చోట ఓ పెద్ద మంట లేచింది. ఆ మంట ఆర్పడానికి తండ్రి నీటి కోసం పరిగెత్తాడు. అక్కడే యాగం చేద్దామని పెట్టుకున్నటువంటి ఆవు నేతి కుండ ఒకటి ఉంది. ఈ వేడికి ఆ నేతి కుండలో ఉన్న నెయ్యి కరిగిపోయింది. పిల్లవాడు చూసి అనుకున్నాడు, నీళ్లలాగే ఉందిగా, ఇది పోస్తే మాత్రం ఎందుకు ఆరదు అని కుండలో ఉన్న నెయ్యి తీసుకెళ్లి పోశాడు. నెయ్యి పోస్తే అసలు అగ్నిహోత్రం ఆరుతుందా? ఇంకా భగ్గున మండుతుంది. కోరిక తీర్చుకోవడం వల్ల తృప్తి వస్తుందనుకోవడం నేతిని పోసి అగ్నిహోత్రాన్ని ఆర్పాలనేటటువంటి ప్రయత్నం వంటిది. కోరికలు తీర్చుకోవడం వల్ల ఎప్పుడూ ఆరదు. ఎందుకంటే మనసుకి ఒక పెద్ద బలహీనత ఒకటి ఉంటుంది. ఏమిటా బలహీనత అంటే, భోగానుభవమునందు అది యుక్తాయుక్త విచక్షణతో ఉండదు. ధర్మమును తెగిపోతే కదూ నేను తృష్ణకి వశుడవుతాడని చెప్పాను. ఒకసారి తృష్ణకి వశుడైపోయి ధర్మము అధర్మము అన్న మాట వదిలిపెట్టేసినటువంటి వాడికి ఇది పాపము ఇది పుణ్యము అని ఆలోచించేటటువంటి అవకాశం ఉండదు. ఇంకా పాపం అన్న మాటకు అర్థం ఏంటండి? పాపం అంటే అదేదో పెద్ద చాలా గొప్ప విశేషం అని మీరు అనుకోవద్దు. పాపము అన్న మాటకు అర్థం, పరమేశ్వరుడు ఇది ఇలా చెయ్యవద్దు అని ఏది చెప్పాడో, నిషిద్ధ కర్మ అని ఆయన ఏం చెప్పాడో అది చేయుట, దానికే పాపము అని పేరు. ఈశ్వరుడు ఎలా బ్రతకమన్నాడో ఆ పనిని విహిత కర్మను విహిత కర్మగా చేయుట పుణ్యము అని పేరు. అంతే, రెండిటికి తేడా. మనం చూడండి, పిల్లవాడిని పాఠశాలకు పంపిస్తూ ఉంటాం. ఒరే, ఎందుకైనా మంచిది జేబులో ఈ 10 రూపాయలు ఉంచుకోరా, ఎప్పుడైనా దాహం ఇస్తే సోడా తాగు.
ఎప్పుడైనా స్కూల్ రిక్షా రాకపోతే నువ్వు ఇంటికి వచ్చేసేవు, రిక్షా చేయించుకుని 10 రూపాయలు తండ్రి గారి జేబులో పెట్టాడు. ఇప్పుడు తండ్రి ఈ 10 రూపాయలు జేబులో ఎందుకు పెట్టాడంటే ఈ 10 రూపాయలు అతను చదువుకోవడంలో వచ్చేటటువంటి వైకల్యములను అధిగమించడానికి సాధనంగా ఇచ్చాడు. పరమేశ్వరుడు ఈ మనుష్య శరీరాన్ని ఇచ్చి బుద్ధి అన్న ద్రవ్యాన్ని జేబులో పెట్టాడు. ఒరే, ఈ బుద్ధిని ఉపయోగించి నేను ఎలా భోగమనుభవించమన్నానో అలా అనుభవించు, అలా అనుభవించి నువ్వు నాకు దగ్గర అయిపోతావు. నాన్నగారండి మీరు 10 రూపాయలు ఇచ్చారు, విపరీతమైన మబ్బేసేసిందండి, గాలి ఎక్కడ చూసినా చెట్లు పడిపోయే, ఏ రిక్షా కూడా 2 రూపాయలకు వచ్చేవాడు 20 రూపాయలు ఇస్తే కానీ రానన్నాడు నాన్నగారు, ఒక్క రిక్షావాడు మాత్రం 10 రూపాయలు ఇస్తే వచ్చాడండి అన్నాడు కొడుకు. పోన్లేరా నాయన, క్షేమంగా ఇంటికి వచ్చేసావు, పోతే పోయిందిలే 10 రూపాయలు అంటాడు తండ్రి. 10 రూపాయలు ఒకసారే ఖర్చు పెట్టేసినా తండ్రి కాదనలేదు, కానీ ఏ ప్రయోజనానికి ఖర్చు పెట్టారన్నది తండ్రికి కావాలి. ఈ సమస్త ప్రపంచమునందు భోగస్థానములను సృష్టించిన వాడు ఈశ్వరుడు ఒక్కడే, ఏ ఒక్కడికి దాని మీద అధికారం లేదు. జలపాతం పర్వతం మించి పడేటట్టుగా చేసిన వాడెవరు? ఈశ్వరుడే. ఒక గులాబీ పువ్వు రేకులు అందంగా విచ్చుకుని అంత అందంగా ఉన్న పువ్వులోంచి సౌరభం వచ్చేటట్టు చేసిన వాడెవరు? పరమేశ్వరుడే. ఒక రాతి మీద గంధపు చెక్కని పెట్టి అరగదీస్తే దాంట్లోంచి సువాసనలు వెలజల్లేటటువంటి చందనపు ముద్ద వచ్చేట్టు చేసినవాడు పరమేశ్వరుడే. అన్ని భోగములను ఆయనే సృజించాడు. ఆయనే వీణని ఇచ్చాడు, ఆయనే వేణువిచ్చాడు, ఆయనే సంగీతాన్ని ఇచ్చాడు, ఆయనే మంచి మంచి పర్వతాలు ఇచ్చాడు, గొప్ప పూతోటలు ఇచ్చాడు. ఇవన్నీ ఆయనే ఇచ్చాడు. ఇవన్నీ ఆయనే ఇచ్చి మీరు ఇవి ఏవైనా చూసినా విన్నా మిమ్మల్ని నేను పాతాళలోకానికి తొక్కేస్తానన్నాడు అనుకోండి, అప్పుడు ఈశ్వరుడు పైశాచికమైన మనస్తత్వం ఉన్నవాడు అనవలసి ఉంటుంది. ఆయన అలా అనలేదు. ఇవన్నీ నీకోసమే సృజించాను, ఇవన్నీ నీ కొరకే, బుద్ధి నీకే ఇచ్చాను, అందుకే నువ్వు అనుభవించు. అనుభవించడానికి కావలసిన ఉపకరణములు కూడా జేబులో పెట్టాడు. కన్నిచ్చాడు, కంటికి చూడగలిగిన శక్తి ఇచ్చాడు. కన్నిచ్చి కంటికి చూడగలిగిన శక్తిని తీసేశాడు అనుకోండి, మీరు ఒక్క క్షణం ఆలోచించండి, ఈ ప్రపంచంలో ఎన్ని భోగాలతో మీకు అనుభవం తెగిపోయింది. ఓ పర్వతం చూడగలరా, ధ్వజస్తంభం చూడగలరా, దేవాలయం చూడగలరా, కడుపున పుట్టిన కొడుకుని చూస్తారా, లేకపోతే దేవాలయంలో పరమేశ్వర మూర్తిని చూస్తారా, పూతోట చూస్తారా, ఏం చూస్తారో? చూడ్డానికి ఏం లేదు. ఇక్కడ కన్ను పెట్టి కంటికి చూడగలిగిన శక్తి పెట్టినవాడు ఆయనే, చెవిని పెట్టి చెవికి వినగలిగిన శక్తినిచ్చినవాడు ఆయనే. నువ్వు ఒక మధురమైనటువంటి సంగీతం ఉంటే విను, పక్షి కూత వినపడితే విను, భ్రమరము యొక్క ఝంకారమును విను, కొడుకు యొక్క వచ్చిరాని మాటలను విను, పెద్దలు చెప్పిన మంచి మాటలు విను. ఇన్నిటికీ కూడా సాధనంగా ఆయనే చెవిని పెట్టాడు. ముట్టుకున్నప్పుడు సంతోషాన్ని పొందడానికి, కొడుకు ముట్టుకున్నప్పుడు పొందే ఆనందాన్ని అనుభవించడానికి చర్మానికి, ఆ స్పర్శేంద్రియానికి ఆ శక్తిని ఇచ్చాడు, స్పర్శ శక్తిని. ముక్కుకి వాసన పసిగట్టగలిగిన శక్తిని ఇచ్చాడు. కంటికి చూడగలిగిన శక్తిని ఇచ్చి చూడడానికో వస్తువు అన్నది లేకుండా చేశాడు అనుకోండి. అసలు ప్రపంచమునందు ఏమీ లేవు, శూన్యం, కనుచూపు మేర ఏమీ ఉండదు అన్నాడు అనుకోండి. అప్పుడు కంటికి అర్థం ఏమిటి? ఇంకా కన్నిచ్చాడు, చూడడానికి ఎన్నో ఇచ్చాడు, కానీ ఒక్క నియమం పెట్టాడు. 10 రూపాయలు ఇచ్చి నేను కోరుకున్నట్టుగా ఖర్చు పెట్టని చెప్పిన తండ్రిలా ఈ భోగములను ఈ కంటితో అనుభవించేటప్పుడు నేను చెప్పినట్టు అనుభవించు అని చెప్పాడు. ఆయన చెప్పినట్టు ఎవడు అనుభవించాడో వాడు పుణ్యాత్ముడు. ఆయనేం కాదనలేదు. నీకు పాయసం తినాలనుందా, వండుకో, ఒకరికి ఒక గరిటెడు పాయసం పెట్టి మిగిలిన ప్రసాదాన్ని నువ్వు తీసుకో, ఈశ్వరుడికి చూపించి. నీకు ఒక మంచి పంచె కట్టుకోవాలనుందా, కట్టుకో, కాస్త పసుపు పెట్టి ఇది ఈశ్వరానుగ్రహం, పత్తి పండితే కదూ పంచి వచ్చింది, భూమికి పత్తి పండేటట్టుగా చేసిన అనుగ్రహం పరమేశ్వరుడిది శర్వుడిగా, కాబట్టి ఓ పసుపు పెట్టి ఈశ్వర ప్రసాదంగా ఓ పంచె కట్టుకో. నువ్వు 4 మాటలు చెప్పగలవా? చెప్పగలిగిన శక్తి ఆ ఈశ్వరుడే అని ఆయనకి నీ ప్రార్థన చేసి చిట్ట చివర ఆయనకి మంగళంతో పూర్తి చెయ్యి, అనుభవించు.
ఏది అనుభవించినా ఈశ్వర ప్రసాదంగా అనుభవించు అన్నాడు. ఇప్పుడు ఈశ్వర ప్రసాదంగా అనుభవించు అన్నప్పుడు ఆయన ఇది ఇలా అనుభవించవద్దు అని కూడా చెప్పాడు. నువ్వు దీని జోలికి వెళ్ళడానికి వీల్లేదు, దీన్ని నువ్వు అనుభవించకూడదన్నాడు. మరి అటువంటప్పుడు ఆ వస్తువు ఎందుకు ప్రపంచంలో? అంటే ఆ వస్తువు తిన్నగా నీకు పనికి రాకపోవచ్చు, సంస్కరింపబడి పనికి రావచ్చు, వేరొకరికి పనికి రావచ్చు. ఓ పాము ఉంది, పాములో విషం ఉంది. పాములో విషం మనకి పనికి రాకపోవచ్చు, కానీ సంస్కరించి దాన్ని ఔషధిగా ఇచ్చే వైద్యుడికి పనికొస్తుంది. వైద్యుడు దాన్ని ఔషధం చేసి ఇస్తాడు, అప్పుడు అది వ్యాధి తగ్గిస్తుంది. పావుగా పొలంలో ఎలకల్ని పట్టి వ్యవసాయదారుణ్ణి కాపాడుతుంది. ఎవరికి పనికి రావాలో వాళ్ళకి పనికొస్తుంది. నీకెందుకు పావుతో ఆడుకోవడం? నువ్వు పావు జోలికి వెళ్ళకూడదు. పరమేశ్వరుడు ఈ సమస్త సృష్టి ఆయన చేతనే చెయ్యబడింది. జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఆయన వలనే ఇవ్వబడ్డాయి. పాపపుణ్య వివక్ష ఏ ప్రాణికి లేదు. ఆయన పెట్టిన వివక్ష అల్లా ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే. మనుష్యుడొక్కడే ఏది ఈశ్వరుడు చెప్పాడో అది చెయ్యాలి, ఏది ఈశ్వరుడు చెయ్యవద్దన్నాడో అది చేయకుండా ఉండాలి. మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. మిగిలిన అన్ని ప్రాణులకి కలిపి ఒక్కటే ధర్మం, పశుధర్మం. దానికి ఇంకేం లేదు ధర్మం. అది దాని బుద్ధికి ఏం తోస్తే చేసేస్తుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.